జాగృతి సభ్యురాలు లలిత యాదవ్ లైన్ లో ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ దాడి చేశారు ఏంటి అనేది. ఎస్ లలిత యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏమన్నారు అసలు మల్లన్న ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మేడం మేము దాడి చేయడం జరగలేదు. ఒక జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఒక ఎమ్మెల్సీ, గౌరవప్రదమైన ఎమ్మెల్సీ ఉండి తను కూడా ఎమ్మెల్సీ అయి ఉండి ఒక మంచం పొత్తుందా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని తీవ్ర వాక్యాలు మేము ఖండిస్తున్నాం. జాగృతి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలుగా మేము ఖండిస్తున్నాం మేడం. దానికి గాను మేము నిరసన తెలుపుదామని ఆఫీస్కి వెళ్తే గాల్లో ఫస్ట్ ఫైర్ చేసిరు. 3 సార్లు ఫైర్ చేసినాక గన్మెన్ ఛాతిలో చేసి నూకేసినాక మేము కొట్టినాం గన్మెన్. కంపల్సరీ మా ఆత్మరక్షణ కోసం మేము కొట్టాలి కదా మేడం. మా మీద దాడి చేసిరు. ఫస్ట్ గన్మెన్ ఊరికినే గాల్లో ఫైర్ చేయరు కదండి, మీరు దాడి చేసినందుకు వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఎప్పుడు గాల్లో ఫైర్ చేయాలి ఏంటనేది. అలా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు కూడా గాల్లో ఫైర్ చేయకూడదు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు గన్మెన్లు. మీరు దాడి చేసినప్పుడు ఆయనకి రక్షణ ఇవ్వడం కోసమే గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. లేదు మేడం, ఆయన లోపల ఉన్నాడు మేడం. బయట దాడి చేసారు. మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి మేడం. మొత్తం వీడియో కవరేజ్ మేము మీకు పంపించమంటే పంపిస్తాము. ఆయన లోపల ఉన్నాడు. ఆయన సేఫ్ గా మంచిగా ఉన్నాడు. మా మీద దాడి చేయించారు. మా పిల్లలకు ఆల్రెడీ అందరు ఇంజూర్ అయినాయి, హాస్పిటల్కి వెళ్ళారు. మా అందరు కూడా దాడి చేసిరు. ఎస్ అంటే ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేయడం జరగడం అవసరం అంటారు? అంటే నిజంగా మీరు మాట్లాడడానికి వెళ్తే గాల్లో కాల్పులు ఎలా జరుపుతారు అసలు గన్మెన్? అదే చూడండి మేడం, మన వీడియోలు మీకు పంపిస్తామని చెప్తున్నాం. మేము వీడియోలు పంపిస్తాం. వాళ్ళు దాడి ఫస్ట్ ఫైర్ చేసిరా, మేము దాడి చేసినాం అనేది తెలుస్తుంది కదా మేడం. నిరసన తెలుపడానికి పోయినాం. ఒక కంచం పోతుంది. మీరు అందరం సభ్య సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో అందరం ఆడబిడ్డలము కంచం పోతుంది మంచం పోతుంది అని మాట్లాడతారా? ఒక ఎమ్మెల్సీ అయ్యండి, ఒక బీసీ బిడ్డ అయ్యుండి ఆమె ఏం చేసింది? ఆమె కంచం పోతే మంచం పోతే అని మాట్లాడతారా? ఎస్ 100% మల్లన్న మాట్లాడింది తప్పే. డెఫినెట్ గా దాన్ని ఖండించి తీరాల్సిందే. దానికి మీరు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి ఎట్లా అడుగుతారు? పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది. 10 గంటల వరకు టైం ఇచ్చారు మేడం. 10 గంటల వరకు బేషరతుగా మా అక్కకి తెలంగాణ ఆడబిడ్డలకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలని మేము చెప్పినాం. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు కనుక ఆఫీస్ కా నేను నిరసన తెలుపుదామని పోయామన్న వరకు వాళ్ళు కొంతమంది దాడి చేసారు. మా మీద దాడి చేసే వరకు ఆల్రెడీ ఫైర్ చేసారు మేడం. మేము ఎప్పుడూ లోపలికి పోలేదు. కాదు లలిత గారు, ఇప్పుడు ఇలా దాడి చేయడం వల్ల కవిత గారిని అంటారు కదా, మీరు దాడి చేశారు, ఇప్పుడు కవితనే వీళ్ళని పంపించిందని తీన్మార్ మల్లన్న టీం అంటుంది. కవిత అక్క ఎప్పుడు మమ్మల్ని పంపేది ఇలాంటి దాడిలకు పూనుకోమని మాకు ఎప్పుడు మాకు చెప్పదు. మా ఆత్మ కానీ ఇక్కడ కవితకు సంబంధించిన మనుషులే అంటారు కదా. డెఫినెట్ గా లలిత యాదవ్ అని అన్నారు. ఫస్ట్ కవిత పేరే వస్తుంది. ఇప్పుడు మా అక్క మమ్మల్ని అన్నట్టే ఫీల్ అవుతున్నాం మేడం. మేము ఇప్పుడు ఫీల్ అయిన ఆర్గ్యుమెంట్ అంత పెద్ద దాడి జరిగింది, ఆయన ఎమ్మెల్సీ కదా, అలా అసలు మీరు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు? కాదు, నిజంగా మీకు బాధ అనిపిస్తే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సింది. వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. ఎట్లా చేస్తాం మేడం? ఆల్రెడీ ఓపెన్ గా ప్రెస్ మీట్ పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య ఆయన చెప్తాడు. 4 మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామా మేడం? అంటే 4 గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టుకొని తెలంగాణ సమాజం అంతా చూసే విధంగా టీవీలలో ప్రెస్ మీట్ పెట్టిండు. కవిత కంచం పోతుందా మంచం పోతుంది ఏ రకంగా అంటాడు వాడు? డెఫినెట్ గా ఆయన తప్పుగా మాట్లాడితే డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు. మేము ధర్నా పోయినాం, శాంతియుతంగా ధర్నా చేయడం. వాళ్ళు మా మీద ఫైర్ చేశారు మేడం. మీరు శాంతియుతంగా ధర్నా చేయాల్సి ఉంటే ఆఫీస్ బయట చేయాల్సింది. ఆఫీస్ బయట కూర్చొని అందరూ శాంతియుతంగా ధర్నా చేయాల్సింది. ఇంత దాడి వరకు వెళ్లకుండా ఉండాలి మేడం. ఇవో నేను ఒక ఆడామని కనుక మేము శాంతియుతంగా పిల్లలు యూత్ అనేది యువకులు అనేది డెఫినెట్ గా నేను కూడా అమ్మాయినే 100% నేను ఖండిస్తాను. ఏ అమ్మాయిని ఏ ఆడదాన్ని అలా అనకూడదు.